ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, భక్తులు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని టీటీడీ స్పష్టం చేసింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో నెయ్యి నిల్వలు లేవని, అలానే లడ్డూల తయారీకి అంతరాయం ఏర్పడుతోందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా విరుద్ధమని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా కోసం టీటీడీ ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడంచెల కొనుగోలు విధానాన్ని అనుసరిస్తోందని తెలిపింది. 3 వేర్వేరు సంస్థల ద్వారా నెయ్యి సరఫరా జరుగుతున్నందున ఏదైనా ఒక చోట అంతరాయం కలిగినా నెయ్యి సరఫరా ఆగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఇందాపూర్ డైరీకి చెందిన నెయ్యి ట్యాంకర్ కడప జిల్లాలో ప్రమాదానికి గురైన మాట వాస్తవమే అయినప్పటికీ దానివల్ల లడ్డూ తయారీకి ఎలాంటి ఇబ్బంది కలగలేదని, మిగిలిన 2 సంస్థల నుంచి సరఫరా యథావిధిగా కొనసాగుతోందని వివరించింది. అయితే ప్రస్తుతం భక్తులకు పంపిణీ చేసేందుకు సుమారు 7 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని, వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని పోర్టు విభాగంలోని యంత్రాలకు ముందస్తుగా మరమ్మతులు కూడా పూర్తి చేసినట్లు టీటీడీ తెలిపింది. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ పన్నీర్ సెల్వం. అయితే ఏమైందంటే రీసెంట్గా సోషల్ మీడియాలో నెయ్యి నిల్వలు లేవని, తిరుపతిలో అలానే లడ్డూల తయారీకి అంతరాయం కూడా ఏర్పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి తాజాగా టీటీడీ స్పష్టం కూడా చేసింది. దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. ఏదైతే చూసుకుంటే తిరుమల శ్రీవారి లడ్డుతో కూడా నిత్యం ప్రతి రోజుకి 12,000 నుంచి 14,000 కేజీలు సంబంధించి కూడా నెయ్యిని టీటీడీ వాడుతుంది. దీంతో పాటు శనగపిండి, అదేవిధంగా చక్కెర కూడా 10 టన్నుల వరకు, జీడిపప్పులు కూడా 7 టన్నుల వరకు కూడా యూజ్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కొన్ని వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికనే కాదు, ఇటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒక ఆరోపణ అయితే కూడా చేసినటువంటి పరిస్థితి. తిరుమలలో లడ్డూ తయారీకి సంబంధించి కూడా నెయ్యి కొరత ఉంది అని చెప్పి కూడా ఒక వార్త ఇప్పుడు ప్రచార మాధ్యమాల్లో కావచ్చు ఆయన కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. దీనిపై కూడా టీటీడీ స్పందించింది. దీనిపై టీటీడీ స్పందించి ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టీటీడీ వద్ద సమృద్ధిగా ఉన్నాయని టీటీడీ కూడా స్పష్టం చేసింది. ఇటీవల కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, లడ్డూ ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతుందని అసత్య ప్రచారం చేయడం సరికాదని కూడా దీన్ని కొట్టిపారేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా 3 అంచెల కొనుగోలు విధానం ద్వారా కూడా జరుగుతుందని, ఒకే సంస్థపై ఆధారపడకుండా 3 వేర్వేరు సంస్థల ద్వారా నెయ్యిని సరఫరా చేస్తున్నందున ఎలాంటి అనుకోని పరిస్థితులు తలెత్తినా కూడా సరఫరాలో అంతరాయం కలగకుండా టీటీడీ ముందస్తు చర్యలు కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలో హిందూపూర్ డైరీ నుండి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ ఇటీవల కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం నిజమే. దాంట్లో కూడా పూర్తి నెయ్యి కూడా నేలపాలైందని కూడా టీటీడీ అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఈ ఒక్క సంస్థకు చెందిన ట్యాంకర్ ప్రమాదానికి గురైనంత మాత్రాన నెయ్యి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదని టీటీడీ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మిగిలిన 2 సంస్థల నుండి కూడా నెయ్యి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని కూడా మరోపక్క కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం భక్తుల పంపిణీకి సంబంధించి కూడా సుమారు 7 లక్షల లడ్డూలను కూడా బఫరింగ్ స్టాక్ కింద కూడా నిల్వ ఉంచుకున్నట్టు, వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కోరినన్ను లడ్డూలు ఇచ్చే విధంగా కూడా టీటీడీ చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. అదే విధంగా కూడా బూందీలో ఇటు ఈ లడ్డూ తయారీ కేంద్రాల్లో ఉన్నటువంటి మిషన్లకు కూడా పూర్తి స్థాయిలో సర్వీస్ చేసి, అంటే రానున్న వేసవి సెలవుల్లో కూడా భక్తులు తిరుమలకు పోటెత్తే అవకాశం ఉంది కాబట్టి వచ్చేటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ లడ్డూ ప్రసాదాలను అందించే దిశగా కూడా వాటిని కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని కూడా టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా వచ్చేటువంటి అంశాలని ఎవరు కూడా పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పి కూడా ప్రధానంగా టీటీడీ అయితే కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. రాజేంద్ర. ఓకే సెల్వం, రైట్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.